హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 4 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోండి. సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించిన బాండిలో 2 టేబుల్ స్పూన్ నూనె, చేసి పెట్టిన బ్యాటర్ని ఆమ్లెట్లా వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకోండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ నూనె, సన్నగా తరిపిన 4 ఉల్లిపాయలు, పసుపు వేసేసుకొని సాఫ్ట్గా మగ్గించేసుకోండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు వేసేసుకొని సాఫ్ట్గా మగ్గిపోయాక ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా వేసేసుకొని 1/4 కప్ దాకా వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర జల్లేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.